సందర్భంలో మాట్లాడుతూ కూడా మళ్ళీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళైన 3 అంటూ కూడా మరి యువతకు ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 16 నెలల జైలు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఆ తర్వాత మనీ లాండరింగ్కి సంబంధించి, తర్వాత తల్లి చెల్లి బయటకు రావడం, చెల్లి ఆయననే డైరెక్ట్గా విమర్శిస్తున్న పరిస్థితి, తర్వాత ఒక రక్తపు పునాదులతో వైసీపీ పార్టీ ఏర్పడిందని చెప్పడం. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ చూస్తే మరి యువత ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి? ఇవన్నీ వీళ్ళు మాట్లాడారు, ఇవన్నీ వీళ్ళు చెప్పరు. ఎందుకంటే అవన్నీ పచ్చి నిజాలని ప్రజలకి తెలుసు, వాళ్ళ పార్టీలో వాళ్ళకి తెలుసు. ఇంకొకటి అండి, నేను ఈ సోకాల్డ్ ఒక లేడీ గురించి చెప్తున్నాను. ఈ టాపిక్ ఆవిడ గురించే కాబట్టి, ఆవిడ ఒక అటెన్షన్ క్రైసిస్ తో, ఐడెంటిఫికేషన్ క్రైసిస్ తో సఫర్ అవుతున్న ఒక మెంటల్ డిజార్డర్ ఉన్న మహిళ అండి. ఆవిడకి బతకడానికి డబ్బులు లేవు. లిటరలీ భిక్ష ఎత్తుకున్నట్టు ఒక వీడియో చేసి, నాకు డబ్బులు ఇవ్వండి రా బాబు, నాకు యూట్యూబ్ లో డబ్బులు రావట్లేదు అని ఆమె సెమీ న్యూడ్ వీడియోస్ చేస్తుంది, డబ్బుల కోసం, లైక్స్ కోసం, షేర్స్ కోసం. అలాంటి ఆవిడ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని టార్గెట్ చేస్తే, లేదా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తే లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, నాకు డబ్బులు వస్తాయని ఒక చిల్లర ఆలోచనలతో ఇలాంటి పనులని చేస్తుంది. కానీ ఆవిడకి నిజంగా ప్రజాసేవ చేయాలని ఉంటే, రాజకీయాల గురించి నిజంగా మాట్లాడాలి అనుకుంటే, చాలా మంచిగా, చాలా గొప్పగా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి ఆడవాళ్ళు రాజకీయాల గురించి. ఇంత నీచమైన భాష మాట్లాడాలా? వినాలంటేనే రోత పుడుతుంది, అసహ్యం వేస్తుంది. అసలు చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే, చిన్నపిల్లలు కాదండి, అసలు అబ్బాయిలు చూసినా కూడా వచ్చి ఇదేం కర్మరా బాబు, ఇలాంటి దరిద్రమైన భాష వినాల్సి వస్తుంది అని చెప్పి అనిపిస్తుంది. మేము ఫారిన్ లో ఉన్నా కూడా రాష్ట్రం పట్ల మేము ఎంత ఒక వీడియో చేయాలంటే రీసెర్చ్ చేసి, మా స్లీప్ ని త్యాగం చేసి, మా వర్క్ ప్లేస్ లో కూడా మేము ఏం వీడియో చేయాలి, ఎలక్షన్స్ వస్తున్నాయి, జనాలకి ఎలా ఉపయోగపడాలి, మా టైం ని మేము అంత కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలనుకుంటుంటే, వీళ్ళు అక్కడే ఉండి రాష్ట్రాన్ని ఎలా బాగుపరచుకోవాలి, మేము ఏం చేస్తామని చెప్పుకోకుండా ఇలాంటి భాష మాట్లాడటం నిజంగా సిగ్గుచేట అండి. ఇప్పటికైనా ఆవిడ ఆత్మవిమర్శ చేసుకొని మారితే చాలా మంచిది. ప్రతిసారి ఒకేలా ఉండదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, భువనేశ్వరి గారిని మాట్లాడింది, బ్రాహ్మణి గారిని మాట్లాడింది, లోకేష్ గారిని మాట్లాడింది, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారిని, ఇలా ఎవరిని పడితే ఇలా అసలు ఎవరు, షర్మిల గారు కూడా, సునీత గారి మీద కూడా ఎవరిని పడితే వాళ్ళ పైన అసలు నువ్వెవరు, నీ బ్రతుకేంటి, హూ ఆర్ యూ, అట్లీస్ట్ నువ్వు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నువ్వేం చేసావు, అసలు నీకు అసలు పార్టీలో కనీసం కార్డు ఉందా? నువ్వెంతసేపు నాది నాది పార్టీ అని చెప్పుకుంటావు గానీ వాళ్ళు ఎప్పుడు నేను ఓన్ చేసుకోలేదు. ఎందుకు? లిటరలీ ఆవిడ పోస్టులు చూసానండి నేను డిబేట్ కి జాయిన్ అయ్యేటప్పుడు. ఏంటి అసలు ఈవిడ అని చూస్తే, నన్ను వైసీపీలో నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఒక పోస్ట్ ఇప్పించండి అని షీస్ లైక్ ఎ బెగ్గర్, అడుక్కుంటుంది పోస్టుల కోసం, డబ్బుల కోసం. దట్ ఈస్ యూ, నువ్వు అక్కడే ఉండు, నీ స్థానం అది. చిరంజీవి గారి గురించి మాట్లాడేంత స్థాయి అనేది, ఆయన సోషల్ సర్వీస్, ఆయన ఏజ్ ఎంత, ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలెంత, నువ్వెంత? హూ ద హెల్ ఆర్ యూ? అసలు నువ్వు అలాంటి మాటలు మాట్లాడడానికి నీకున్న అర్హత ఏంటి? పాయింట్ అవుట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళ జీవితాల గురించి ఎత్తి పెడుతున్నావు. నీ జీవితం బాగుందా? పోనీ తప్పులు అందరూ చేస్తారు,